గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కరెంట్ అఫైర్స్ వచ్చేసి 18th April 2025. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే భూదాన్ వజ్రోత్సవాలు. మనకి తెలుసు కదా, వినోబా భావే భూదానోద్యమం చేశాడని చెప్పేసి. ఆ భూదానోద్యమంలో ఆచార్య వినోబా భావే సేకరించినటువంటి భూములు రెవెన్యూకి చెందినవి కావని, వాటిని కాపాడాలే తప్ప స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదు అని చెప్పేసి అన్నారు ఈ ఆచార్య వినోబా భావే అనమాట. సో వినోబా భావే అఖిల భారత సర్వోదయ మండలిని ఏర్పాటు చేశారు. దాన్నే సర్వసేవా సంఘ్ అంటారు. కాబట్టి ఈ అఖిల భారత సర్వోదయ మండలిని ఏర్పాటు చేసి భూదాన్ ఉద్యమాన్ని చేపట్టి 75 years అయిన సందర్భంగా ఈ వజ్రోత్సవాలని ఈరోజు April 18th పోచంపల్లిలో ప్రారంభించి 1 సంవత్సరం పాటు నిర్వహిస్తామని చెప్పి తెలిపారనమాట వీళ్ళు. సో దేశవ్యాప్తంగా కూడా దాదాపు 25 లక్షల ఎకరాలు భూదాన్ భూములు ప్రభుత్వాల అధీనంలో ఉన్నాయని, వాటిని నిరుపేదలకి పంచేందుకు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి భూదాన్ యజ్ఞ బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఎవరైతే ఇప్పుడు భూదాన్ బోర్డులో పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా 25 లక్షల ఎకరాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి, అవన్నీ కూడా నిరుపేదలకి పంచాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారనమాట. సో అది ఫస్ట్ కరెంట్ అఫైర్. సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే లేహ్లో 3D సైనిక స్థావరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎవరెవరు కలిసి దీన్ని నిర్మాణించారు అని అంటే IIITH ఉంటుంది కదా, IIT హైదరాబాద్ వాళ్ళు మరియు సింప్లీ ఫోర్జ్ క్రియేషన్స్ అనమాట. సో IITH అండ్ సింప్లీ ఫోర్జ్ క్రియేషన్స్ వీళ్ళిద్దరూ కూడా సంయుక్తంగా దీన్ని నిర్మాణించడం జరిగింది, 3D సైనిక స్థావరము. సో దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక 3D స్వదేశీ సాంకేతికతో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా పనిచేసే ఒక సైనిక స్థావరాన్ని సైనికుల యొక్క అవసరాల రీత్యా నిర్మించాయన్నమాట. సో దేనికోసం అంటే ప్రత్యేక సైనికుల యొక్క అవసరాల కోసము. సో దేశంలోని తొలిసారిగా ఇది 3D స్వదేశీ సాంకేతిక అనమాట. మనకి 90% స్వదేశీ సాంకేతికతతో దీన్ని తయారు చేయడం అనేది జరిగింది. అట్లాగే IITH ప్రొఫెసర్ KVL సుబ్రహ్మణ్యం మార్గదర్శకత్వంలో ప్రాజెక్ట్ ప్రబల్ అనే పేరుతో చేపట్టినటువంటి ప్రాజెక్ట్లో భాగంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి. ప్రాజెక్ట్ ప్రబల్ పేరుతో చేపట్టినటువంటి ప్రాజెక్ట్లో భాగంగా దీన్ని ఏర్పాటు చేశారనమాట. అట్లాగే మనకి లదాఖ్లోని లేహ్లో సముద్ర మట్టానికి 11,000 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించడం అనేది జరిగిందనమాట. సో దేంట్లో అంటే లదాఖ్లోని లేహ్లో సముద్ర మట్టానికి 11,000 అడుగుల ఎత్తులో. అట్లాగే ప్రాణవాయువు తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి 3D నిర్మాణంగా కూడా ఇది గుర్తింపు అనేది పొందిందనమాట. ఓకేనా. సో ఏంటి అంటే మనకి ఎక్కడైతే ఆక్సిజన్ తక్కువగా ఉంటుందో ఆ తక్కువ ఉన్న ప్రాంతంలోనే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 3D నిర్మాణంగా కూడా ఇది గుర్తింపు అనేది పొందిందనమాట. అట్లాగే ప్రింటర్ వ్యవస్థను 24 గంటల్లో సిద్ధం చేసి 5 రోజులు రికార్డు సమయంలో దీన్ని పూర్తి చేయడం అనేది జరిగిందనమాట. సో ఏ వ్యవస్థ అంటే ప్రింటర్ వ్యవస్థని. అది సెకండ్ కరెంట్ అఫైర్. సో థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే సౌర వ్యవస్థ ఆవల జీవం అనమాట. అంటే సౌర వ్యవస్థ అవతల వైపు జీవం ఉంది అని చెప్పేసి సో యూకేలో ఉన్నటువంటి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం యొక్క పరిశోధకులు సౌర వ్యవస్థ అవతల కూడా జీవం ఉందని చెప్పేసి గుర్తించారనమాట. సో సముద్ర జలాల్లోని కొన్ని సూక్ష్మజీవులు ఉత్పత్తి చేసే అణువుల యొక్క జాడను ఓ సుదూర గ్రహంపై కనుగొన్నట్లుగా తెలిపారనమాట. అంటే సముద్ర జలాల్లో ఉన్న కొన్ని సూక్ష్మజీవులు ఉత్పత్తి చేస్తాయి కదా, ఆ అణువుల యొక్క జాడను వీళ్ళు సౌర వ్యవస్థ యొక్క అవతల ఉంది అని చెప్పేసి తెలుసుకోవడం జరిగిందనమాట. అలాగే భూమి నుండి 120 కాంతి సంవత్సరాల దూరంలో K2-18b అన్నటువంటి గ్రహం ఉంది. ఇది పుడమి కంటే కూడా అంటే భూమి కంటే కూడా 8.5 రెట్లు పెద్దదనమాట. ఏంటి అంటే ఈ K2-18b అనే గ్రహం అనేది. అట్లాగే ఈ గ్రహంపై మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ వంటి కర్బన అణువులను పరిశోధకులు గతంలోనే గుర్తించారనమాట. సో ఈ గ్రహంపై ఉన్నటువంటి ఈ మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ ఉన్నాయి కదా, సో ఈ 2 కర్బన అణువులను కూడా పరిశోధకులు ఇంతకు ముందే గుర్తించడం అనేది జరిగిందనమాట. అట్లాగే ఈ గ్రహానికి సంబంధించి నాసాకు చెందినటువంటి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఉంది కదా, ఈ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అందించినటువంటి డేటాను కేంబ్రిడ్జ్ పరిశోధకులు విశ్లేషించడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో అది మనకి ఇంకా ఏంటి అని అంటే డీమిథైల్ సల్ఫైడ్, డీమిథైల్ డైసల్ఫైడ్ యొక్క అణువుల జాడను కూడా గుర్తించడం అనేది జరిగిందనమాట. అంటే జీవం అన్నప్పుడు ఇవి కూడా అంటే డీమిథైల్ సల్ఫైడ్, డీమిథైల్ డైసల్ఫైడ్ అణువుల యొక్క జాడను కూడా వీళ్ళు గుర్తించడం జరిగింది. పుడమిపై మరియు సముద్ర జలాలలో అంటే భూమి మీద మరియు సముద్ర జలాల్లో ఉండేటువంటి పైటోప్లాంక్టన్ అన్నటువంటి సూక్ష్మజీవులు కూడా ఈ అణువులను ఉత్పత్తి చేశాయన్నమాట. ఓకేనా.
ఏవేంటి అంటే పుడమిపై మరియు సముద్ర జలాల్లో ఉన్నటువంటి ఫైటోప్లాంక్టన్ వంటి సూక్ష్మజీవుల అణువులను కూడా ఇవి ఉత్పత్తి చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే ఏఐ ఇండెక్స్ 2025. ఏఐ నిపుణుల నియామకంలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని చెప్పేసి మనకి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఏఐ ఇండెక్స్ 2025 ద్వారా మనకు తెలిసిందనమాట. అంటే ఏఐ నిపుణులను నియమించుకోవడంలో భారత్ మొదటి స్థానంలో ఉందన్నమాట. అంటే ఇండియాలో 33.39% నిపుణులను నియమించుకుంటున్నారు ఏఐలో. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో బ్రెజిల్ ఉంది, థర్డ్ ప్లేస్లో సౌదీ అరేబియా, నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి యూఎస్ఏ అనమాట. ఓకేనా, అంటే నిపుణులను నియమించుకుంటున్నామని అంటే మన దగ్గర నిపుణుల కొరత ఉంది అని కూడా అర్థం అనమాట. సో ఈ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేశారు 24-25లో అనమాట ఇవన్నీ కూడా. అట్లాగే మరి 2015 నుంచి 2024 వరకు అంటే ఈ 10 years మధ్యలో నైపుణ్యాల విస్తృతిలో ఫస్ట్ ప్లేస్లో 2.6 స్కోర్తో యూఎస్ఏ ఉంది, 2.5 స్కోర్తో ఇండియా సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట. అంటే నైపుణ్యాలను విస్తృతం చేయడంలో సో అమెరికా ఫస్ట్ స్థానంలో ఉంటే ఇండియా సెకండ్ స్థానంలో ఉందన్నమాట. సో అది మనకి ఫోర్త్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిఫ్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే ఈ ట్రాక్టర్. సో ఈ మనకి ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి కదా, ఎలక్ట్రికల్ స్కూటీస్, నెక్స్ట్ ఎలక్ట్రికల్ బైక్స్ లాగా సేమ్ ఈ ట్రాక్టర్స్ కూడా వచ్చాయన్నమాట. ఈ ట్రాక్టర్ని మహిళా రైతుల కోసం అనేది తయారు చేయడం జరిగింది. సో 90% దేశీయ సాంకేతికతతో అభివృద్ధి చేసినటువంటి CMERI పరిశోధనా సంస్థ, ఇది పంజాబ్కు చెందినటువంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట CMERI అనేది. సో వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ వేగంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో CSIR ఉంది కదా, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, CSIR ఉంటుంది మనకు హైదరాబాద్లో ఉంది కదా అదనమాట. సో మనకి వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ వేగంగా పెరుగుతుంది కాబట్టి ఈ CSIR వాళ్ళు ఓకేనా, CSIRకి చెందినటువంటి CMERI అనమాట, అంటే సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది పంజాబ్కి చెందినటువంటి పరిశోధన సంస్థ పూర్తిగా దేశీయ సాంకేతికతతో ఈ ట్రాక్టర్ని అభివృద్ధి చేసిందనమాట. ఓకేనా, మరి ఆ ట్రాక్టర్ పేరేంటి అంటే CSIR ప్రైమా ET11 కుషాల్. ఓకేనా, దీనిని పేరుతో అనంటే CSIR ప్రైమా ET11 కుషాల్ పేరుతో మార్కెట్లోకి తీసుకురావడం అనేది జరిగిందనమాట. సో ప్రధానంగా మహిళా రైతులు సులభంగా నడిపేలా దీన్ని రూపొందించడం అనేది జరిగింది. సో దేశంలో ఉపయోగిస్తున్నటువంటి ట్రాక్టర్లన్నీ కూడా మనకి డీజిల్ వాహనాలే అనమాట. దేశవ్యాప్తంగా డీజిల్ వార్షిక వినియోగంలో 7% వాటా అనేది ట్రాక్టర్లది ఉందన్నమాట. ఇవి కాలుష్య ఉద్గారాలను పెద్ద ఎత్తున వెదజల్లడం అనేది జరుగుతున్నాయి. సో అట్లాగే 26 HP సామర్థ్యంతో తక్కువ బరువుతోటే ఈ ట్రాక్టర్ని రూపొందించడం అనేది జరిగింది. సో దీంట్లో ఉపయోగించే బ్యాటరీ వచ్చేసి లిథియం అయాన్ బ్యాటరీ అనమాట. ఈ లిథియం అయాన్ బ్యాటరీ ఒకసారి ఛార్జ్ చేస్తే మనకి 4.5 గంటలు భూమిని దున్నవచ్చు. అట్లాగే అదే రహదారి మీద నడిపేటట్టయితే 6 గంటల వరకు ఇది కూడా నడుస్తుంది అనమాట రోడ్ల మీద. ఒకవేళ పొలం దున్నితే మాత్రం 4.5 గంటలు. ఇది ఎంత సామర్థ్యంతో అండ్ ఎంత వేగంతో అంటే 1.5 నుండి 1.8 టన్నుల సామర్థ్యంతో 25 కిలోమీటర్ల వేగంతో ఇది వెళ్తుందన్నమాట. ఓకేనా, అట్లాగే ఈ ట్రాక్టర్ సాంకేతికతను హైదరాబాద్కి చెందినటువంటి KN బయోసైన్సెస్కి బదిలీ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా, సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, సో థ్యాంక్ యూ వెరీ మచ్.